సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారంలో మహిధర లగ్జరీ విల్లాస్ లో క్లబ్ హౌస్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, మహిధర ఎండి ప్రశాంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విల్లాస్ లో ఏ పని ఉన్నా సహాయం చేయడానికి ముందుంటాను అని, త్వరలోనే మిషన్ భగీరథ వాటర్ శాంక్షన్ ఇచ్చి త్వరలో ప్రారంభం చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మహిధర విలాస్ ఎండి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ విలాస్ వెంచర్ ప్రారంభించినప్పుడు స్థానికులు పూర్తి సహకారం ఇచ్చారు అని, ముఖ్యంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పూర్తిగా సహకరించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన ప్రశాంత్ రెడ్డి, రోజు రోజుకి మహిధర ప్రాజెక్టులు అభివృద్ధిలో దూసుకుపోతుందని అందరికీ ధన్యవాదాలు తెలిపిన సంస్థ ఎండి ప్రశాంత్ రెడ్డి. పరిసరాల్లో మహిధర లగ్జరీ కాలనీ క్లబ్ హౌస్ వెంకటేశ్వర స్వామి ఆలయం భూమి పూజకు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షురాలుగా కాలనీ అధ్యక్షురాలు స్వాతి గారు. అలా కానీ వాళ్ళు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు మహిధర ఫ్యామిలీ సార్ ఇదంతా నీ పిల్లలే. ఈ అదృష్టం అందరికీ రాదు, కొంతమందికి వస్తుంది. ఇల్లు జీవితంలో మనిషి పుట్టినప్పటి నుండి జీవిత ప్రయాణంలో గిట్టే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం అది. అర్థమైందా మీకు? జీవిత ప్రయాణంలో మనం చనిపోయే వరకు ఒక ఇల్లు కట్టాలి, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలని చెప్పి జీవితంలో సగభాగం అది. మహిధర ప్రశాంత్ రెడ్డి గారు ఇంత చక్కటి కాలనీ ఇల్లు కట్టి మీకు అందేయడం జరిగింది. అంత మహిధర ఫ్యామిలీ మెంబర్స్ మీరు. కాబట్టి ఈ క్లబ్ హౌస్, పార్కు, ఇక్కడ ఆలయ నిర్మాణానికి ఫౌండేషను, చక్కటి వాతావరణంలో మీరు అందరూ ఉన్నారు. మీరు నాకు తెలిసిన కాడికి చాలామంది ఉద్యోగస్తులే ఉన్నారు ఇక్కడ. పోసారం దాకానే తోమ జరి ఉండే, కటమీకి రావాలంటే పిల్లడి కూడా కష్టం ఉండే. ఏమైనా శ్రీశైలం నిజం అవుతామా? నేను మండల ప్రెసిడెంట్ 2001 అయిన తర్వాత దీనికి రోడ్ వేయడం కానీ ఇంకోటి వీళ్ళ అందరి సహకారంతో ఇవన్నీ ముందుకు తీసుకుపోవడం జరిగింది. అక్కడ బ్రిడ్జి గేట కట్టడం జరిగింది. మరియు గ్రామ పెద్దలకు, మహిధర లగ్జరియా ఫ్యామిలీ మెంబర్స్కు ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇవాళ చక్కటి కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీకి చాలామంది సహకరించారు. ఎమ్మెల్యే గారు ఏ పనున్నా కూడా మనం అడిగినప్పుడు ఏది కూడా కాదనకుండా మనకు శాంక్షన్ చేసి ఈ సపోర్ట్ చేసినందుకు అతని కృతజ్ఞతలు. అలానే ఇది ఫస్ట్ మనం ఒక లేఅవుట్ అనుకున్నాము. తర్వాత ఓడిఎఫ్ మన రమణారెడ్డి, మన టీం సలీం వీళ్ళందరూ వచ్చి హౌసింగ్ చేద్దామన్నా బాగుంటుందంటే ధైర్యం చేసి హౌసింగ్ మొదలుపెట్టినాము. సక్సెస్ఫుల్ పూర్తయింది. కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఈ ల్యాండ్ నేచరు కింద అంతా ఇసుక ఉంది. మనకు అప్పుడు ఇసుక ఉందని తెలియదు. ఫౌండేషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకొని అన్ని చక్కటిగా డెవలప్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ గ్రామస్తులు పూర్తి సహకారం చేసిండ్రు. మంచి గ్రామం ఇది, మంచి సహకరిస్తారు. ఇక లోకల్ నాయకులు కూడా మంచి సహకరించారు దీనికి. మా భిక్షపతి రామరాజు చాలా కష్టపడ్డారు. వీటికి రావడానికి మధ్యవర్తులు అనేది మాకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈ సైట్ చూసినప్పుడు మరి ఇంత అడివయ్యా, మరి రోడ్ లేదు, ఇవన్నీ లేవు, ఎట్లా చేద్దామంటే లేదన్నా మీరు వస్తే మైపాలన్న గారు పూర్తి సహకరిస్తారు డెవలప్మెంట్కు అనుడు జరిగింది. ధైర్యంగా అన్న దగ్గరికి పోయినాం, అన్ని సహకరిస్తుంది. వాళ్ళు ఇంత మంచి చక్కటి కాలనీ ఏర్పడ్డది. ఈ కాలనీని చక్కగా మీకు మేము ఇస్తున్నాం. దీన్ని అన్ని రకాలుగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఒక మంచి కాలనీగా, పటంచెరులోనే మంచి కాలనీగా పేరు తెచ్చుకుంటామని మేము ఆశిస్తున్నాం. ఫర్దర్గా ఎటువంటి సదుపాయాలైనా, ఇక్కడ ఏదైనా డ్యామేజ్ అయినా, ఏదైనా కూడా ఏదైనా రిపేర్ అన్నా ఏదైనా కూడా మేము ఎల్లకాలం మేము అవైలబుల్ ఉంటాం. ఇక్కడ ఏదో కాలనీ ఇచ్చినాం, అయిపోయింది, మా జాబ్ అయిపోయింది అనుకోము. మళ్ళీ ఏ అవసరం ఉన్నా కూడా మేము ఉంటాము, అందుబాటులో మేము ఉంటాము. ఇదే పటంచెరులో మనం